8వ వచనం. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏల ఆరంభించను. దేవుని పిల్లలమైన మనము దేవుని సేవించాలంటే, ఆరాధించాలంటే, ప్రార్థన చేయాలంటే, పరిచర్య చేయాలంటే మొట్టమొదటగా మన జీవితంలో ఆయన్ని ఎరిగిన వారమై ఉండాలి. అప్పుడు మాత్రమే అవన్నీ కూడా మనము చేయగలుగుతాం. అలాగా చేయటం ద్వారా ఆయన నిన్ను బట్టి, నన్ను బట్టి, లేకపోతే మనలను బట్టి సంతోషపడతాడు. ఇక్కడ అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించాను. అసలు యోసేపు అనే వాడు తెలియకుండా ఉంటాడా? అందుకని అనంటే ఆ దేశంలోనే ఉండి రాబోయే కరువు నుండి అనేక మంది ప్రజలను ఆయన సంరక్షించి కాపాడినటువంటి వాడు. 7 ఏండ్లు భయంకరమైనటువంటి కరువు దేశంలో ఉండి ఉంటుండగా ఫరో సర్వం ఆయన చేతికి అప్పగించేశాడు. యోసేపు కాదని ఫరో దగ్గరకు పోతే పని జరగదు. ఆయన ఏం చెప్తాడంటే, సర్వాధికారం యోసేపుకి ఇచ్చాను, ఆయన దగ్గరకు పోండి అంటాడు. నాడు కూడా యేసు ప్రభువు లేకుండా దేవుడి దగ్గరికి వెళ్దామంటే కుదరదు. ఆయన ఏం చెప్తాడంటే, సర్వాధికారం నా కుమారునికి నేను ఇచ్చేశాను, మీరు నా దగ్గరికి రావాలంటే, ఇక్కడ కూర్చోవాలంటే ముందు నా కుమారుడైన యేసు ప్రభు దగ్గరికి పోవాల్సి ఉంది. అట్లయితే యేసు ప్రభువుని కాదని మరి దేవుని ఆరాధించే వాళ్ళు సంగతి ఏంటి? మనం ఆలోచన చేసినట్లయితే అలాగా ఆ దేశంలో ఉన్నవారిని సంరక్షించిన వాడు, కాపాడినటువంటి వాడు, తన సహోదరులను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను కూడా ఆయన సంరక్షించి కాపాడాడు. అందుకే దేవుడు ఆ దేశానికి ఆయన తీసుకువెళ్ళింది. వీళ్ళు అలాగ చేయకుండా ఉంటే అక్కడికి ఆయన వచ్చేవాడు కాదు. ఎందుకు వెళ్తాడు? ఏం పని ఉంటుంది? కాబట్టి కొన్నిసార్లు మనకి వచ్చే కష్టాలు కూడా మనకి ఆశీర్వాదకరంగానే ఉంటాయి. దేవుని పిల్లలు మనం, అది మనకు తెలవదు. మనం కలిగినటువంటి కష్టాన్ని బట్టి నాకు ఇలా జరిగింది, అలా జరిగిందని మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనకు ఉన్నాడు, వాళ్ళ మూలుగులు, వారి మొరలు విన్నాడు, పరిస్థితులన్నీ కూడా చూశాడు. శాశ్వతమైన పరిష్కారం చేసేదానికి, విడిపించేదానికి అలాంటి సమయంలోనే పుట్టించిన వాడు మోషే. దేవుడు ఎట్లా ఉంటాడు, తోడుగా ఎక్కడున్నాడు అంటే అదంతా చదువుకోవాలి మనం. ఇప్పుడు ఎన్నో వాక్యాలు మనకు అర్థమైనాయిగా, చాలు. యోసేపు లేడు, యోసేపు
చేసిన మేలు ఎరగని వాడు, ఆ దేశం మీద ఒక క్రొత్త రాజు కదా, పరిపాలన విధానం మారిపోయింది. తన ప్రజలను ఇశ్రాయేలుకు ఎడల కపటముగా వ్యవహరించి కీడును తలపెట్టినటువంటి వాడు. మగ శిశువుల్ని కాన్పేటల మీద హతమార్చమన్నాడు. మంత్రస్థానం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అలాగ చేయకుండా. దేవుడు వాళ్ళ బాధలను చూచాడు. వాళ్ళ కన్నీళ్ళు, నిట్టూర్పులు కనబడకుండా మూలుగులు, వారి మొర, శ్రమలో దేవుడు తోడుగా ఉంటానని చెప్పాడు. ఇలాంటి పరిస్థితులు ఆ దినాల్లో ఉండింటుండగా వారిని విమోచించేదానికే, రక్షించేదానికే మోషేని పుట్టించాడు. రాణి కుమారునిగా పెంచమని ఆ విషయంలో ఆమె చెప్పింది. కానీ ఎవరి కుమారుడిగా పెరిగాడు మోషే? కాబోయే రాజు. ఎవరి కొరకు అలాగ చేశాడు? ఇశ్రాయేలు కొరకు కదా. కాబట్టి నీ జీవితంలో ఎవరిని ఎరిగినా ఎరగకపోయినా దేవుణ్ణి మాత్రం ఎరగవలసినటువంటి వారమై ఉండాలి. నువ్వు ఆయన ఎరగకుండా ఉంటే ఆయనకి ప్రార్థన చేయలేవు, ఆయన్ని స్తుతించలేవు, ఆయన గానపరచలేవు, ఆయన్ని మహిమపరచలేవు, ఆయన ఆరాధించలేవు. కారణం ఇప్పుడున్నటువంటి రాజు, యోసేపు ఉన్నప్పుడు ఉన్నటువంటి రాజు వల్ల వాళ్ళకి మంచే జరిగింది, కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ప్రభుత్వాలు మారినప్పుడు పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఆ నాయకులను బట్టి వీళ్ళు వాళ్ళ మనిషి, వాళ్ళు వీళ్ళ మనిషి, వాళ్ళకి మనం చేయాలా అన్నట్టుగా కొన్ని రాజకీయ పరంగా మనం తొక్కి పెడతా ఉంటారు. అలాగా యోసేపును ఎరుగని క్రొత్త రాజు మారిపోయాడు, పరిపాలన కూడా మారిపోయింది. అప్పుడున్న పొరలో కాదు. రెండవది ఏంటంటే యోసేపు కూడా చనిపోయాడు. అందువల్ల ఈ క్రొత్త రాజుకి యోసేపు తెలీదు. ఇక్కడ అదే కదా వాక్యంలో మనం చదువుకున్నాం. అప్పుడు యోసేపుని ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించాను. యోసేపుని ఎరిగిండుంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకి అంత కీడు జరిగేది కాదు. యోసేపు ఉన్నా, యోసేపుని గురించి ఎరిగి ఉన్నా. ఇప్పుడు ప్రభుత్వం మారింది, రాజు మారాడు, పరిపాలన మారింది. గతంలో ఉన్న పరిపాలన యోసేపు చేసింది ఆయనకి అసలు తెలియదు. యోసేపుని ఎరుగని క్రొత్త రాజు. అందువల్ల అక్కడే ఉండిపోయినటువంటి ఇశ్రాయేలీలకి గొప్ప ఇబ్బందులు కలిగాయి ఆ యొక్క రాజు ద్వారా. అతడు చాలా కపటముగా వీరేడలా ప్రవర్తించాడు. ఎందుకు? యోసేపుకి తెలీదు. యోసేపుని ఎరిగినవాడు కాదు. గతంలో ఆయన చేసిన మేలుని ఎరిగినటువంటి వాడు కాదు. ఆ దేశ ప్రజల ఎడల, అనేకుల ఎడల. అందుకనే ఇశ్రాయేలీల్ని అంత ఇబ్బందులకి గురి చేసినటువంటి వానిగా వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఆయన ఏమని ఆజ్ఞ జారీ చేశాడంటే, కొద్దిమందిగా వచ్చారు వీళ్ళు, దినదినానికి అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఇలాగానే వాళ్ళు అభివృద్ధి చెందినట్లయితే మన శత్రువులతో ఏకీభవించి మనతో పోరాటం చేస్తారేమో, తిరగబడతారేమో అన్నటువంటి ఒక యుక్తితో ఆ దేశం ఆ మంత్రస్థానాన్ని పిలిపించి, మీరు ఆడు సంతానాన్ని అయితే బ్రతికించండి, ఆడపిల్లల్ని, మగ సంతానాన్ని ఏం చేయాలి? సంహరించమని చెప్పాడు. కానుపు పీటల మీద మనం చంపేమని చెప్పేసి రాజు ఆజ్ఞాపించాడు.
వాళ్ళు అలా చేయలే. ఈ పసికందుల్ని నాశనం చేయకుండా దేవుడు అడ్డపడ్డాడు. ఆ పాపం మన మీదకి ఎందుకు అని చెప్పి ఇశ్రాయేలీల్లో మరి పుట్టిన మగ సంతాన్ని అంతటిని కూడా బ్రతుకునిచ్చారు. ఆడ సంతానాన్ని ఆల్రెడీ బ్రతికినీయమని చెప్పాడు కదా. అప్పుడు దేవుడు వాళ్ళకి మేలు చేశాను అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరికి? ఆ మంతసానులకి. అయితే ఇక్కడ ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనంటే యోసేపు లేడు, యోసేపు చేసిన మేళ్ళు ఆయనకు తెలియదు. ఒక క్రొత్త రాజు వచ్చాడు, ప్రభుత్వ పాలనా విధానం మారింది. యోసేపు చేసిన మేలు ఎరిగినా ఇశ్రాయేలు ప్రజల విషయంలో అంత కపటంగా అతడు ఉండేవాడు కాదు. ఇక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా దేవుని పిల్లలకు దేవుడు తోడుగా ఉండేవాడు అనేది ఒకటి గుర్తుంచుకుంటే చాలు. ఎట్లాగయ్యా ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఇన్ని జరుగుతున్నాయి అక్కడ అని అంటే, మరి ఈ 70 మంది 6 లక్షలు ఇంకా ఎక్కువ మందే అయ్యున్నారని కదా వాక్యం మనం చూస్తున్నాం. పరిపాలనలో కపటంగా వాళ్ళ ఎడల వ్యవహరించిన, పని విషయంలో కఠినంగా సేవ చేయించుకుని ఇబ్బంది పెట్టిన అని కదా మనం చూస్తున్నాం వాక్యంలో. దేవుడు తన ప్రజలకు తోడుగా ఉన్నటువంటి వాడు. ఆయన సజీవుడు, సదాకాలం ఉండేవాడు. ఇక్కడ చూడండి, మూడవ అధ్యాయంలో 7వ వచనం నుండి, మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్ము కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి అని చెప్పాడు. 22:23లో కూడా అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయిచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి నిబంధన జ్ఞాపకం చేసుకునేను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చూసారా? అలాంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. వాళ్ళ మూలుగులు, వారి మొరలు విన్నాడు, పరిస్థితులన్నీ కూడా చూశాడు. శాశ్వతమైన పరిష్కారం చేసేదానికి, విడిపించేదానికి అలాంటి సమయంలోనే పుట్టించిన వాడు మోషే. దేవుడు ఎట్లా ఉంటాడు, తోడుగా ఎక్కడున్నాడు అంటే అదంతా చదువుకోవాలి మనం. ఇప్పుడు ఎన్నో వాక్యాలు మనకు అర్థమైనాయిగా చాలు. యోసేపు లేడు, యోసేపు చేసిన మేలు ఎరగని వాడు. ఆ దేశం మీద ఒక క్రొత్త రాజు కదా, పరిపాలన విధానం మారిపోయింది. తన ప్రజలను ఇశ్రాయేలుకు ఎడల కపటముగా వ్యవహరించి కీడును తలపెట్టినటువంటి వాడు. మగ శిశువుల్ని కాన్పెట్ల మీద హతమార్చమన్నాడు. మంత్రస్థానం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అలాగ చేయకుండా. దేవుడు వాళ్ళ బాధలను చూచాడు, వాళ్ళ కన్నీళ్ళు, నిట్టూర్పులు కనబడకుండా మూలుగులు, వారి మొర, శ్రమలో దేవుడు తోడుగా ఉంటానని చెప్పాడు. ఇలాంటి పరిస్థితులు ఆ దినాల్లో ఉండింటుండగా వారిని విమోచించేదానికే, రక్షించేదానికే మోషేని పుట్టించాడు.
రాణి కుమారునిగా పెంచమని ఆ విషయంలో ఆమె చెప్పింది. కానీ ఎవరి కుమారుడిగా పెరిగాడు? మోషే, కాబోయే రాజు. ఎవరి కొరకు అలాగా చేశాడు? ఇశ్రాయేల్ కొరకు కదా. కాబట్టి నీ జీవితంలో ఎవరిని ఎరిగినా ఎరగకపోయినా దేవుణ్ణి మాత్రం ఎరగవలసినటువంటి వారమై ఉండాలి. నువ్వు ఆయన ఎరగకుండా ఉంటే ఆయనకి ప్రార్థన చేయలేవు, ఆయన్ని స్తుతించలేవు, ఆయన గణపరచలేవు, ఆయన్ని మహిమపరచలేవు, ఆయన ఆరాధించలేవు. కారణం ఎరగకుండా ఉంటే. ఏసేబుని చేసిన మేలు మర్చిపోయినా, ఏసేబు లేకపోయినా, కొత్త రాజు వచ్చినా, పరిపాలన మారినా ప్రభువు ఉన్నాడు నీకు తోడుగా, నీకు అండగా, నీకు నీడగా. శ్రమలో, నీ కష్టంలో, నీ బాధలో ఇవన్నీ ఆయన జరిగించున్నాడు. ఎవరి కొరకు? నీ కొరకు, తన ప్రజలైన ఇశ్రాయేలు కొరకు. అలాగైతే నీ జీవితంలో మరి ఆయన ఎరిగావా? ఆయన తెలుసుకుని ఆయన నమ్ముకున్నావా? నమ్ముకోవటం అంటే గుడికి రావటం ఒకటే కాదు. నమ్ముకోవటం అంటే పాపముల విషయంలో మారు మనసు పొందడం, బాప్తీసం తీసుకోవడం. వాళ్ళు సంఘంలో చేర్చబడతారు, రక్షించబడినటువంటి వారు. వాక్యంలో మనం చూసినప్పుడు వాళ్ళే దేవుని ఆరాధించగలుగుతారు, దేవుని స్తుతిస్తారు, దేవుని పరిచయం చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఇంకా ఆయన వరములిచ్చి ఇంకా బలపరిచి అనేక విధమైన పరిచయంలో వీరిని వినియోగించుకుంటాడు. నమ్మటువంటి అది సంఖ్యలో చేర్చబడతారు. సంఖ్యాకాండం అంటే సంఖ్యాశాస్త్రమే. చూసారా? ఆ దినమున బాప్తిసం తీసుకున్న వారు 3000 మంది అని ఆయన ఎందుకు వచ్చింది? సంఖ్య ఎందుకు వచ్చింది? దాంట్లో నీవు ఉన్నావు కాబట్టి. అదే ఆయన లెక్క అంటే. ఇక మిగిలినంతా ఆయనకి లెక్కలేదు. గుర్తుపెట్టుకోండి. నమ్ముకోవటం అంటే అది. ఇప్పుడు మనం వింటున్నాం కదా వాక్యంలో, యేసేపు ఎన్నో మేలు చేశాడు ఆ దేశ ప్రజల విషయంలో, అనేకుల విషయంలో కదా. యేసేపు లేడు, యేసేపు చేసిన మేలు గుర్తులేవు. వేరే క్రొత్త రాజు వచ్చాడు, పరిపాలన మారిపోయింది, ప్రభు మారడం. లోకంలో నీ జీవితంలో నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆయనకి తోడుగా ఉంటాడు. అదే ఇది. అలాగైతే మన జీవితంలో మనం వేసిన ఎరగవద్దా ఇలాంటి గొప్ప దేవుణ్ణి? ఆయన సజీవుడు, సదాకాలం ఉన్నవాడు, ప్రతి స్థలం ఉండేవాడు, నీ తోడుగా ఉండేవాడు. వాళ్ళకి దేశంలో ఎలాంటి పనులు ఉన్నాయో వాళ్ళ ద్వారా ఎవ్రీథింగ్, ప్రతి విషయాన్ని కూడా ఎరిగిన వాడుగా ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. అలాంటి సమయంలోనే శాశ్వత పరిష్కారంగా పుట్టించిన వాడే మోషే. చూసారా? మరి దేవుడు ఏం చేయలేదా ఇప్పుడు? యేసేపుని ఎరుగని క్రొత్త రాజు. ఇంకో వాక్యం చూడండి, 1 సమూయేలు గ్రంథం 2:12 చూడండి. చాలు. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. దేవుణ్ణి ఎరిగితే ఒకడు అట్టుంటాడా? యెహోవాను ఎరిగిన వారై అంటే నువ్వు దుర్మార్గంలోనే ఉండాలనుకుంటున్నావా? దేవుని ఎరిగిన వాడు అలాగ ఉండడు. అలాగ ఉన్నాడంటే దానికి గల కారణం ఎవరు? ఎరగకుండా ఉండడమే.
ఒక వ్యక్తి ప్రభు నమ్ముకున్న తర్వాత ఏది పడితే అది చేసేస్తాడేంటి? చేయలేడు. అతనికి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఎక్కడున్నా నా దేవుడు ఉన్నాడు, ఆయన కన్నులు నేను మసక కొట్టగలనా, ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన మీద ఉన్న భయమే నిన్ను పవిత్రునిగా కాపాడేది. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా నీలో ఆయన మీద ఉన్న భయమే ఎక్కడున్నా కూడా నిన్ను పవిత్రునిగా కాపాడేది, నిన్ను నిష్ఠునిగా ఉంచేది. మనిషిని భయం కాదు. మనుషుడు ఒక స్పాట్లోనే ఉండగలడు కదా వాక్యంలో. అట్ట చేసినందుకే ఆ యాకోబు తండ్రి గుడ్డివాడిగా కన్నులు కనపడకుండా ఉంటే మసక ఆయనకి పెద్దోడైపోయి ఇదంతా చేశాడు. ఎవరు? యాకోబు. మనం కూడా అలాగే అనుకుంటాం కొన్నిసార్లు, మా నాన్నకేం తెలుసులే, మా అమ్మకేం తెలుసులే కదా. కానీ ఎన్ని దేవుడు చూశాడు. చూసి అలాగా ఆయన తొడగొట్టు మీద కొట్టినప్పుడు నీ పేరు ఎందుకని ఆయన ఎందుకు అడిగాడు? ఆయనకి తెలియదేంటి యాకోబు అని. ఆ కనబడకుండా వాళ్ళ కళ్ళు కప్పి మస్కా చేసావు కదా, అదేనా? మీ అన్నని దీవించాలని ఆయనకి చెప్తే మీ అమ్మ మాటలు వినేసి ఈ విధంగా నువ్వు మీ తండ్రికి భోజనాలు రెడీ చేసుకొని పోయావు కదా. ఆఖరికి ఆయన గమనించినా కూడా ఏందిరా యాకోబు స్వరం మాదిరిగా ఉంది, చేతులు చూస్తే ఏసేవ మాదిరిగా ఉన్నాయి అని కూడా ఆయన అన్నాడు. లేదు నాయన, నేనే నీ పెద్ద కుమారుని ఏసేవని చెప్పావు కదా, ఇప్పుడు ఎట్ట చేస్తావు? యాకోబు పేరు దేవుడికి తెలీదా? అక్కడ చేసిన మస్కా ఆయన చూశాడు. ఆయన చూసి అక్కడ నీ పేరేమేమి, నీ మోసం నా దగ్గర కాదు కదా, తొడగుట్టి మీద కొట్టాడు. అప్పుడు చెప్పాడు, నిజంగా ఎప్పుడు పాపల విషయంలో మారు మనసు పొందుతామో అప్పుడే నీకు ఆశీర్వాదం వస్తుంది, అప్పుడే ఆయన్ని రక్షించగలుగుతాడు. గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో, మన జీవితంలో ఎవరిని మోసం చేయగలవు? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎక్కడ జరిగిన సంగతి ఎక్కడ చూపిస్తున్నాడు చూడండి వాక్యంలో. అప్పుడు నేనేనయ్యా యాకో అంటే హృదయపూర్వకంగా మారుమనసు పొంది పశ్చాత్తాపడటం. అది అప్పుడే కదా జీవితం మారిపోయింది, పేరు మారిపోయింది, దేవుడు ఆశ్రయించాడు. అట్లాగా చేస్తాడు పరిశుద్ధుడైన దేవుడు. నువ్వు మారు మనసు లేకుండా పాపంలో ఉండి ఇంకా అనేక మందికి హానికరంగా ఉండేదానికి నిన్ను ఆశీర్వదించాడు లోకంలో. అట్లా చేసేవాడు సాతానుగా ఉంటాడు, పరిశుద్ధుడైన దేవుడిగా ఉండడు. అట్లా చేయలేడు ఆయన. అందుకే మొట్టమొదట కలిగేది ఏంటంటే పాపంలో క్షమాపణ. అదే బైబిల్ చెప్పేది. పాపంలో మనం చీకట్లో ఉన్నాం కాబట్టి నష్టపడతామని. ఒక వ్యక్తి దేవుణ్ణి ఎరిగినవాడు అయితే వాడు దుర్మార్గుడిగా ఉంటాడా? విశ్వాసి అయితే చెప్పండి. దేవుని బట్టి ఒకవేళ ఏమన్నా కూడా సైలెంట్గా వెళ్ళిపోతా ఉన్నాడు. అంతకుముందు అదే మార్పు అంటే అంతకుముందు మాదిరిగానే ఇప్పుడు కూడా నమ్ముకున్నట్లుగా జీవిస్తే అది ఎట్లా మార్పు అవుతుంది? అది కానే కాదు. ఏలీ కుమారులు యెహోవాని ఎరగని వారై భయంకరమైన దుర్మార్గులుగా ఉన్నారు. నువ్వు నిజదేవుని ఎరిగి ఉంటే నువ్వు అలాగా ఉండవు. నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నీ పాపను క్షమించి. ఇది తల్లిదండ్రులు బట్టి మా తల్లిదండ్రులు ముందుగా నమ్ముకున్నారు కదా అని మాకు వచ్చేది కాదు. ఇది దేవుని వాగ్దానం ఉంటుంది విశ్వాసాలను తల్లిదండ్రులు బట్టి. కానీ ప్రతి వ్యక్తి కూడా నేను భోజనం చేస్తే, లేకపోతే మీరు భోజనం చేస్తే, లేకపోతే నేను నీళ్ళు తాగితే, మీరు నీళ్ళు తాగితే అట్లా మనకు సంతృప్తిగా ఉంటుంది ఎవరికైనా. ప్రతి వ్యక్తి కూడా స్వరక్షణగా యేసు ప్రభువుని అంగీకరించాల్సిందే, విశ్వసించాల్సిందే, రక్షించబడాల్సిందే. వాగ్దానం ఉంటే ఉంటుంది నమ్ముకున్నటువంటి వారిని బట్టి. కానీ ప్రతి వ్యక్తి కూడా రక్షింపబడాల్సిందే. మా తల్లిదండ్రులు నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళని బట్టి మాకు రక్షణ,
ఉంటుందని మీరు అనుకోకూడదు. ప్రతి వ్యక్తి కూడా స్వరక్షణగా అంగీకరించాల్సిందే. పాపంలో ఆయన ఎదుట ఒప్పుకోవాల్సింది, మారు మనసు పొందాల్సింది. యేసుని విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు. ఒకరు నమ్ముకొని తర్వాత ఆ కుటుంబాన్ని రక్షించుకున్నట్టుగా ఉంటుంది వాక్యంలో. ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు ఆ ఏలి కుమారులు, ఆ బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచయం చేస్తున్నాడు. బాలుడైన సమూయేలు బాల్యదినమునందే ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడు, మొక్కాడు. వాక్యంలో చూసారా? ఇప్పుడు వీళ్ళతో చెప్పాల్సింది ఆయనతో ఎందుకు చెప్తున్నాడు? బాలుడైన సమూయేలుతో దేవుడే సాక్షాత్ ఆయనతో మాట్లాడుతున్న, వీళ్ళతో మాట్లాడాలా వాక్యంలో. చూసారా? యెహోవాని ఎరుగని ఏలి కుమారులు, యేసేపుని ఎరుగని ఒక క్రొత్త రాజు. ఇంకొక వచనం చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2:17 వచనం కావాలి చూడండి. 2:10. అది వినండి. ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. చూడండి, ఆపో చాలే. అక్కడ ఏమైనా ఉంది? పెద్దోళ్ళు అందరూ చనిపోయారు. ఆ తరంలో ఉన్న వాళ్ళ సంతానం భూమి మీద ఉంటుంది. అక్కడ ఏం చదువుకుంటున్నాము? యెహోవానైనను యెహోవా చేసిన కార్యములనైనను ఎరుగని ఒక తరం. వాళ్ళు ఏమయ్యారు అక్కడ అంటే దేవుని కోపానికి గురైపోయారు. ఇశ్రాయేలు ఏంటి ఇలాగా ఉండడం ఏంటి? వాక్యంలో యెహోవానైనను యెహోవా చేసిన కార్యములనైనను, ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఎన్ని కార్యాలు చేసి ఉంటాడు ఆయన? ఎరగనే తరం. అది కుటుంబంలో ప్రాబ్లమా, తల్లిదండ్రుల ప్రాబ్లమా? చూడండి, ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారంటే దేవుని కోపానికి గురయ్యారు. దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులా, పెద్దలా? లేకంటే చెప్పిన మాట వినకుండా లోబడకుండా తిరిగే వాళ్ళ? చెప్పినా కూడా అంతే కదా. ఈనాడు వాళ్ళు చెప్పకపోవచ్చు, కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మనం వింటున్నాం కదా, మనం లోబడుతున్నామా? మారేదానికి ఆలోచన చేస్తున్నామా? ఇష్టపడుతున్నామా? యెహోవానైనను యెహోవా చేసిన కార్యములను ఎరుగని తరం ఒకటి కలదు, పుట్టింది. సరే, ఆయన ఎరగరు. వాళ్ళు ఏం చేస్తారని ఉంది కింద వచనాల్లో? విగ్రహారాధికులైపోయినట్టుగా ఉంది. అది ఎవరు చెప్పారు? ఏంటంటే దేవుడు చెప్పనివన్నీ జీవితంలో చేస్తూ ఉంటాం. ఇది సాతాను యొక్క ఆలోచన. ఇది ఇప్పుడు దేవుడు చేసిన కార్యాలు దేవుని ఎరగకుండా, దేవుడు కానివి వద్దన్నవి అయ్యట్లా వచ్చాయి వీళ్ళకి. ఇప్పుడు వచ్చాయి అవే. ఇట్లయితే నువ్వు పరిశుద్ధంగా ఉంటావు, ఇట్లయితే నీవు దేవునికి ఇష్టంగా ఉంటావు కదా, ఇట్లయితే దేవుడు నీలో ఉంటాడు కదా, ఇట్లయితే దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు కదా, ఎలాగైతే నువ్వేమి చేసినా దేవుడు సంతోషిస్తాడు కదా, ఆ పరిచయను ఆశీర్దిస్తాడు, ఫలింపజేస్తాడు. ఇట్లయితే మరి ఈ విగ్రహారాధనకు సంబంధించిన ఎవరు చెప్పారు? యెహోవాని ఎరగని తరమైన ఒకటి. దాని గురించి ఏమైనా ఉందా దేవుడు అలాగ చేయమని?
మరి ఈ ఏడు చేస్తున్నారు. ఈ సాతాను వల్ల ఆ ఆలోచనను బట్టి కలిగేవి. దేవుని కోపానికి గురి అయిపోయారు. వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు విరోధి అయిపోయినాడని ఉంటుంది. చదువుకుంటే మీరు కిందకు వస్తే, ఎవడైతే ఈ లోకమును స్నేహిస్తాడో దేవుడు వానికి శత్రువు అయిపోతాడని ఉంది వాక్యంలో. దేవుని పిల్లలు మనము దేవునే ప్రేమించాలి. ఎందుకంటే అన్నీ ఆయనే కాబట్టి. తప్పకుండా ఆయనే ప్రేమించాలి, ఆయనే సేవించాలి, ఆయనే ఆరాధించాలి, ఆయనే గణపరచాలి, ఆయనే మహిమపరచాలి. అన్నీ ఆయనే. ఇవన్నీ ఎప్పుడు చేయాలి? నీవు రక్షింపబడి చేయాలి. యెహోవాని ఎరగటం అంటే అదే వాక్యంలో. యెహోవాని ఎరుగని ఒక క్రొత్త రాజు వచ్చాడు. యోసేపు చేసిన కార్యాలను ఆయన తెలియదు. అంతకుముందున్న రాజు చనిపోయాడు కదా. ఆ ప్రజలు ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నారు. వారి వల్ల కపటంగా ప్రవర్తించాడు, బానిసలుగా చేసుకోవాలని. కానీ దేవుని విడిచిపెట్టలేదు. ఆ శ్రమల్లో, కష్టాల్లో, బాధలో కూడా నీకు తోడుగా ఉన్నాడు. విడుదలనిచ్చాడు. పాల్తీలను ప్రాంత దేశంలోనికి చేర్చాడు. ఏలీ కుమారులు యెహోవాని ఎరగని వారి మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు. పరిచర్యలోనే ఉన్నారు కదా. ఆ యెహోవాని ఎరిగుంటే అలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టుగా వాక్యాలను చూస్తున్నాం. ఆయన కూడా చనిపోతాడు. బాలుడైన సమూయేలు ఏలి ఎదుటి యెహోవాకు ఎట్టబడితే అట్ట చేసుకుంటూ పోవటం కాదు. ఆయన ఏం చెప్తాడో అది. ఒకవేళ తెలియకపోతే మళ్ళీ అడిగి తెలుసుకొని అలాగా. ఎందుకు? దేవునికి ఇష్టంగా ఉండాలి కాబట్టి. యెహోవాకు పరిచర్య చేశాడు. దేవుని ఆలయంలో ఆయన మొక్కాడు. ఎంతగా ఆశ్రయించబడ్డాడు.